రామచంద్ర గారి నాయకత్వం, దీపక్ రెడ్డి గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు మా అన్న కొండ విశ్వేశ్వరయ్య గారు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే మా అన్న పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ అంజరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ మా సీనియర్ నాయకులు మా అన్న ప్రేమేంద్ర అన్న గారు, మరో సీనియర్ నాయకులు మా మనోహర్ అన్న గారు ఇక్కడ ఉండి మీ అందరి కోసం మీ అందరితో ఓట్లు వేయించడానికి పనిచేస్తున్నటువంటి మా సోదరుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రగ్గారు, రవికుమార్ యాదవ్ గారు, ప్రకాష్ గారు, ఇతర అందరికి మా కరీంనగర్ వచ్చి మా మేయర్ సునీల్ రావు గారు, రవికుమార్ చెప్పిన డివిజన్ శివ గారు, రాకేష్ డివిజన్ అధ్యక్షుడు బాగా కష్టపడుతున్నారు, గంగాధర్ రెడ్డి కర్బడ అందరూ కూడా మీ అందరూ, అవినాష్ గారికి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలక్షన్స్ ఎప్పుడైనా ఎప్పుడు మీరు మా అక్క చెప్తారు, మీరు ఏం మాట్లాడకూడదు. అక్క ఎలక్షన్స్ ఎప్పుడు 11 ఏం గుర్తక్క మిమ్మల్ని పువ్వే కదా అటు ఇటు లేదు మరి గట్టి ఎప్పుడు అటు లేదు కదా అక్క. మరి ఏం గుర్తునా సీరియల్ నెంబర్ ఎంతక్క? పొద్దున్న మంచిగా తయారయ్యాలి, పిల్లలు పోతారు కదా, మంచిగా పొద్దున తయారై సకుటుంబ సమేతంగా పోయి మంచిగా ఫస్ట్ నెంబర్ గుద్దుతే మొత్తం షేక్ పేరంతా షేక్ కావాలి. మీరు గుద్దుడికి ఏం కావాలి తెలుసా? ఈవీఎం మిషన్లే ఫస్ట్ బటన్ మొత్తం ఖరాబే కావాలి. అది ఖరాబ్ ఏ గురి అన్ని ఓట్లు అక్కడే ఉండాలన్నట్టు. పడితే ఎలక్షన్ కమిషన్ వారే ఏదో షేక్ పెట్టే మొత్తం షేక్ అయిపోయినాయి. ఎవరు చూసినా వస్తారు పువ్వుతు గుద్దుతారు అంటే పువ్వుతు ఖరాబ్ అయిందని అదే మళ్ళా మిషన్ చెప్పాలి. అవునా కదా? కానీ కావాలని మొత్తం ఖరాబ్ చేయకూడదు. మీరు లేట్గా వేరనుకో అసలే తుర్కోలు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఉన్నారు కదా, మీ ఓట్లు మొత్తం వాళ్ళు గుద్దుకుంటారు. అవునా కదా? పైసలు వచ్చినాయా? మీకు వచ్చినాయా? అరే నేను ఓడగడితే మొత్తం పైసలు వచ్చినాయట. మీకు ఇయ్యరు పైసలు, మీ ఓట్లు అడ్డాలని వాళ్ళకు. ఈ బొట్టు పెట్టుకుంటోళ్ళు, మంగళసూత్రం వేసుకుంటోళ్ళు, గాజులు పెట్టుకుంటోళ్ళు, ఆ ఓట్లు వాళ్ళకి అద్దట. వాళ్ళకి అన్ని తురుకోల ఓట్లే అవన్నట. మీ ఓట్లు అద్దే ఉండట మీకు ఇయ్యటాలు. ఆ తురుకోల ఇళ్ల మీద పడి కుట్టు మిషన్లు ఇస్తారు, మిక్సీలు ఇస్తున్నారు, గ్రైండర్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 10,000 ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఓటుకు 15,000 ఇస్తున్నారు. తీసుకోరు పక్క లెక్క పెట్టుకొని 10,000 15,000 ఇస్తేనే ఓటేయండి. ఓటేస్తారా? 10,000 తక్కువ ఒక్క రూపాయలు తీసి లాగిచ్చిపోయి అప్పుడు 5,000 పైసలని వాళ్ళు పైసలు ఇస్తున్నారట, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారట. జాగ్రత్త మరి. కానీ లెక్క పెట్టుకోవాలి, దొంగ నోటు ఉంటుంది అలా మన అయిపోతే కేసు వల్ల. వాళ్ళు 10,000 ఇస్తున్నారట, వీళ్ళు 15,000 ఇస్తున్నారట. తీసుకుంటారా? తీసుకోరు. పైసలు మనయే. మిమ్మల్ని దోసుకున్న పైసలే వాళ్ళు మీకు మళ్ళా పడుతున్నారు. మళ్ళా ఎలక్షన్ లాగా మీకు కనబడతారా? పైసలు పక్కా తీసుకొని ఓటు మాత్రం అమ్ముకోకండి. నిజాయితీగా ఎవరుంటే వాళ్ళకి ఓటేది. ఎందుకంటే మైసూర్ పాక్ లో మైసూరు లేదన్నది ఎంత వాస్తవమో, బందర్ లడ్డులో బందరు లేదన్నది ఎంత వాస్తవమో, జుబ్లీస్ నియోజకవర్గంలో జుబ్లీస్ లేదు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాడు ఎవరనని బుక్కకు వచ్చింది. ఎప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాలు ఎవరైనా వచ్చిన అయ్యే పని రారు. ఈ ఎన్నికలు వస్తారు, 10,000 తీసుకో పడేస్తారు. ఇట్లా ఒకరు వచ్చి 15,000 పడేస్తారు, ఒకరు వచ్చి మిషన్ పడేస్తారు. మీరు పక్కా ఓటేయాలని మీరు బెదిరిస్తారు. మేము పైసలు పడేస్తున్నాం, మీరు ఓట్లు ఏంటి అంటారు. ఈ ఎన్నికలు కాగానే ఏం చెప్తారు? పోయి అద్దాల మేడలో కూర్చుంటారు. అద్దాల మేడలో కూర్చుంటే వాళ్ళకి ఏం పడుతుంది? అబ్బా జుబ్బు నిలిచే మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్పొరేట్ కంపెనీలు కొడతాయి వాళ్ళకి. ఇక మళ్ళీ మీ జోలికి వస్తావు తీరారిగా. అద్దాల మేడనే జుబ్లీస్కే మొత్తం బస్తు తప్ప అసలు జుబ్లీస్ లేదక్కడ. ఇలా మీ సమస్యల గురించి మాట్లాడేది మేము, కొట్లాడేది మేము.
జైళ్లకు ఏది మేము ఇలా మా కోసం ఓట్లు వేస్తారా, వాళ్ళు ఇచ్చే ఆ పైసలకు ఆశపడి మీరు ఓట్లు వేస్తారా కదా. ఇలా ఆ మారుతి నగర్ నుంచి సీతానగర్ వరకు మొత్తం వర్షం నీళ్లు చెరువులో వేయడానికి పైప్ లైన్ వేసారు. పైప్ లైన్లకి వెళ్ళి చెరువులో నీళ్లు మొత్తం రోడ్డుకి వస్తాయి, డ్రైనేజ్ అన్ని మునిగితే పైకి వస్తాయి. ఇలా పోల్లు ఉన్నాయి కానీ లైట్ రావు, నల్లాలు ఉన్నాయి బిల్లు వసూలు చేస్తారు, నల్లాల నీళ్లు రావు. వస్తాయా నీళ్లు? బిల్లుల మాత్రం బిల్లులు పొట్టు బిల్లు వస్తాయి. ఇలా గల్లీలన్నీ చిన్నగా ఉన్నాయి. ఆర్టీసీ బస్సు వస్తాయా? ఆర్టీసీ బస్సులు రావు. ఇలా మీకు పెన్షన్లు రావు, ఏం రావు. ఇక నేను టీఆర్ఎస్ వచ్చిన ట్విట్టర్ తిండు కేసీఆర్ కొడుకొచ్చాడు. నెంబర్ బట్ట భాష నెంబర్ చోరు నెంబర్ అచ్చేగా పెద్ద పెద్ద డీజిల్ పెట్టి హైడ్రా 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 అన్ని వేసేటి అన్నికి పెట్టి ఇట్లా వేస్తారు. ఇలా యాక్టింగ్ అది నటించారు, జీవిస్తారు. ఇక సినిమా డైరెక్టర్లు పెట్టుకోండి మధ్య ఏది జనతా గ్యారేజ్ అట్ట కేసీఆర్ సార్ ఏమంటుందంటే మా కేసీఆర్ మళ్ళా 3 సంవత్సరాలకు బయటికి వస్తాడు, మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడట. అక్క వర్షం పడ్డప్పుడు కేసీఆర్ వచ్చిండా? మీకు వరదలు వస్తే కేసీఆర్ వచ్చిండా? మీకు పెన్షన్ లేకుండా కేసీఆర్ వచ్చిండా? మీకు లైట్ రాకుండా కేసీఆర్ వచ్చిండా? మీకు బియ్యం ఇవ్వకుండా కేసీఆర్ వచ్చిండా? మీ కోవిడ్ అప్పుడు కేసీఆర్ వచ్చిండా? రాడట్లో మంచి ఫామ్లో తాయి పడ్డాడట, మంచి ఫామ్లో తాయి పడ్డాడట. మళ్ళా 3 సంవత్సరాలు కేసీఆర్ కత్తోటి చెప్తారు, తుపాకి చెప్తారట. ఇక ఇది కేసీఆర్ సార్ గంట పిచ్చోళ్ళ మాక ప్రజలు కష్టాలప్పుడు రావాలి. 10 సంవత్సరాలు ఇలా బీఆర్ఎస్ వాడు మనల్ని పాలించి మీరు ఓట్లు గుద్దురు కారగొట్టు మీద గుద్దుతే ఏమైంది? 10 సంవత్సరాలు వాళ్ళు పాలించినప్పుడు వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తే మేము ఇలా వచ్చి గిన్ని సమస్యలు చెప్పలేదా? 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలే, 10 సంవత్సరాలు ఏం చేయలే. మళ్ళీ 10 సంవత్సరాలు వచ్చి మళ్ళీ ఓట్లు ఏమని అడుగుతున్నారు. ఈ కాంగ్రెస్ వాడు అన్ని స్కామ్ల బీఆర్ఎస్ పొట్టు సంపాదించాక నేను చెప్తున్నాను. ఇక కేసీఆర్ సార్ కుటుంబం ఎన్నికలప్పుడు ఆ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ కేసీఆర్ కొడుకు మూర్తల షర్టు మూర్తలే, కింద రబ్బర్ చెప్పులే, ఈ బెల్ బాటన్ పాయింట్. ఇలా కేసీఆర్ సార్ యాత్ర పోతుంటే ఆ లోన్ తీసుకున్నాడు వ్యాన్కు, లోనుకు పైసలు కట్టలే. బ్యాంక్ కూడా వచ్చి గల్ల పట్టి కేసీఆర్ కింద నొక్కి 80 పైసలు అంటే పైసలు కట్టకుండా వీకెండ్. ఆయన తీసుకున్న కారు కూడా లోన్ కట్టలే, బ్యాంకు వచ్చి గుంజుకపోయారు. 6 రోజులు లోన్లు కట్టడానికే పైసలు లేవా? నీ కొడుకు మూర్తలు షర్ట్ వేసుకొని తిరిగే, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే. ఇలా గిన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాక పైసలు? కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు చంపే గొర్రెల స్కామ్, బర్రెల స్కామ్, చేపల స్కామ్, డ్రగ్స్ కేసు, ఇన్ని వేసి కోట్ల రూపాయలు సంపాదించి కేసీఆర్ కుటుంబం బాగుపడ్డా తప్ప ఈ షేక్పేటలో ఒక్క కుటుంబం వల్ల బాగుపడ్డారో చెప్పండి. మనం పేదోళ్ళకే ఉంటున్నాం, మనం బికారిగాళ్ళకే ఉంటున్నాం. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం ఇలా లక్షల కోట్లు సంపాదించి దోసుకొని ఇలా మళ్ళా ఓట్లడానికి వస్తే ఇలా ఎట్లా ఓట్లేస్తారక్క ఒక్కసారి ఆలోచనక్క. పెద్ద సీజీలు పెట్టుకుని పడుతుంది కేసీఆర్ కొరకు. సరే హైదరాబాద్ పక్కా కూర్చొని కాంగ్రెస్ నాగి చంపాలి వాస్తవమే, కానీ నువ్వు చేస్తే పోటు కారేమండి అక్క. ఈ కేసీఆర్ కుటుంబము, ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అప్పుడు రైతులు చేసిపోయారక్క. కానీ కేసీఆర్ వాళ్ళే నేను పోయినాక రైతులు చేసిపోతే పిల్లలు ఉద్యోగాలు పెద్ద డిగ్రీలు చదివి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న కూలి పని చేస్తారు. ఇక కూలి పని చేసి నా బిడ్డను నా కొడుకును కలెక్టర్ చేయాలి, డాక్టర్ చేయాలి, ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలని చెప్పి ఇంత తిండికి లేకుండా హైదరాబాద్ పంపించి అప్ప చేసి కోచింగ్ ఇప్పించి ఇలా చేస్తే కేసీఆర్ ఒక్క ఉద్యోగం లెక్క ఇలా ఆత్మహత్యలు చేసుకునే పిల్లలు శవాలు మోసినా, నేను నిరుద్యోగుల శవాలు మోసన్నా, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే శవాలు మోసినామన్నా, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే శవాలు మోస్తామన్నా, ఆడవాళ్ళు ఆత్మహత్య చేసుకునే శవాలు మోస్తామన్నా. అన్ని శవాలు కేసీఆర్ పాలనలో మోస్తామన్నా మేము. కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవ్వరు కానినాడు. అయ్య ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, అల్లుడు మంత్రి,
వాళ్ళ అన్న కొడుకు ఆయన ఎంపీ. కానీ తెలంగాణ 10 సంవత్సరాలు ఒక్క ఉద్యోగం కేసీఆర్ అనే 100 మంది శిక్షపరక కేసీఆర్ పాలన. ఇవాళ పోటుగా వచ్చి పెద్ద పెద్ద సీడీలు పెట్టి హైడ్రా 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 అని చెప్పి చూపుతున్నాడు. హైడ్రా పాపం కాంగ్రెస్ కు పక్కా కూడా తగ్గుతారు కూడా. ఇలా కాంగ్రెస్ లో హైడ్రా పెట్టి చూపుతున్నారు. ఇవాళ ఎన్నికలప్పుడు ఏం చేశారు మీరు? కేసీఆర్ మీద కోపంతో అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశారు? ఇలా 6 గ్యారెంటీలు తులం బంగారం ఇస్తారు. ఇచ్చిందా ఎవరికైనా? 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చిందా? 4,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చిందా? విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఇచ్చిందా? ఉద్యోగాలు ఇచ్చిందా? రైతులకు రైతు భరోసా ఇచ్చిందా? ఇలా పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చిందా? ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిందా? ఆరోగ్యశ్రీ పైసలు ఇచ్చిందా? ఇలా ఏమి ఇలక లాస్ట్కు ఉచిత బస్సు అన్నాడు, బస్సు రాజ్యాలు పెంచాడు. ఇలా ఆటో డ్రైవర్ల బతుకులు మొత్తం బర్బాద్ చేసి పడేసి ఆటో డ్రైవర్ల బతుకులు. ఇలా ఇవన్నీ అడుగుతారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఏం చేసిండు? తురుకోలో ఓట్లు కావాలన్నట వాళ్ళకు. ఇలా హైడ్రా పేరుతాడు రేవంత్ రెడ్డి సార్, కేటీఆర్. ఇలా నేను చెప్తున్నాను, మీరు నమ్మండక మమ్మల్ని నమ్మండి. ఇలా పేదల ఇళ్ల మీదకి హైడ్రా తీసుకొస్తున్నారు, పేదల ఇల్లు కూస్తున్నారు, హిందువుల ఇళ్ల మీదకి హైడ్రా తీసుకొస్తున్నారు. కూర్చున్న ఇళ్ళని హిందువులే, హైదరాబాద్ తో కూర్చున్న ఇళ్ళని హిందువులే. ఒక్కసారి మాకు ఓటేసి గెలిపించండక. హైడ్రా చెరువు కబ్జా చేసిన ఎంఐఎం పార్టీని ఫాతిమా కాలేజ్ పక్కా కూల్చేస్తాం, కూర్చి బద్దలు కొడతాం. ఫాతిమా కాలేజ్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా వాళ్ళకు వేరే కాలేజీలో అడ్మిషన్ ఇప్పించే బాధ్యత మరి. ఆ ఫాతిమా కాలేజ్ కూల్చేసి అక్కడ మీ షేక్పేట అందరికీ ఇలా ఇల్లు కట్టించే బాధ్యత మాదక్క. మీ అందరికీ ఇల్లు కావాలంటే అక్కడ 2,40,000 ఇల్లు ఇచ్చినాక మోడీ గారు మీ అందరికీ 2,40,000 ఇల్లు ఇస్తే 10 సంవత్సరాల కేసీఆర్ ఒక్క ఇల్లు ఇయ్యలే. ఇలా 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక్క ఇల్లు ఇయ్యలే. మరి మోడీ గారు ఇచ్చిన 2,40,000 ఇల్లు ఏడవేనే అక్క ఒక్కసారి ఆలోచించండి. మోడీ గారు ఇచ్చే బస్తీ దవాఖాన పైసలు వీళ్ళే అని చెప్పుకుంటారు, మోడీ గారు ఇచ్చే పెన్షన్ పైసలు వీళ్ళే అని చెప్పుకుంటారు, మోడీ గారు ఇచ్చే బియ్యం పైసలు వీళ్ళే అని చెప్పుకుంటారు, మోడీ గారు ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలు కదా అంతకుముందు కేసీఆర్ చెప్పున్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాక ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి వచ్చాక. ఇలా జుబ్లీస్ లో గెలిస్తే మా కిషన్ రెడ్డి గారు ఢిల్లీ పోయి సార్ ఈ షేక్పేటలో అత్యధిక ఓట్లు బీజేపీకి వద్దాయి సార్, దీపక్ రెడ్డిని గెలిపించింది సార్, ఈ షేక్పేటలో సమస్యల పరిష్కారానికి నాకు పైసలు ఇచ్చారని చెప్పి మా కిషన్ రెడ్డి సార్ లొల్లి ఎత్తి పైసలు తీసుకొస్తాడక. ఇలా కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి అంటున్నాడు, నన్ను కోసిన ఒక్క పైసా రాదంటున్నాడు. ఇలా బీఆర్ఎస్ అంటున్నాడు, నేను దోసుకున్న పైసలు నాకు రాగు, నేను ఎందుకు పైసలు ఇస్తా అంటున్నాడు. ఇలా ఇచ్చేది ఎవరక? ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. ఇవ్వాలి ఇచ్చిన పైసలన్నీ నరేంద్ర మోడీ గారే, కానీ ఏదో ఫోటో పెట్టారు. ఇలా ఇది ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందక. ఇవన్నీ పోతే నేనేమో అభివృద్ధి మాట్లాడుతున్నా. ఇలా ముఖ్యమంత్రి ఏమంటున్నాడే, ఇటుపక్కకు తుర్కొని పెట్టుకుంటాడు, ఇటుపక్క తుర్కొని పెట్టుకుంటాడు, మధ్యలో ముఖ్యమంత్రి టోపీ పెట్టుకుంటాడు, ఆడ క్యాండిడేట్ ప్రదేశ ఆయన టోపీ పెట్టుకుంటాడు, ఈ పక్కన ఇద్దరు తుర్కొని అని అవుతున్నారు. ఈ పిచ్చోదారు భయ్, మేము టోపీ పెట్టుకుంటలేము, వీరు టోపీ పెట్టుకుంటారు భయ్ అని వాళ్ళు అవుతున్నారు. వాళ్ళు అలా తెలుసు, పిచ్చోళ్ళని తెలుసు, వాళ్ళకి పిచ్చోళ్ళని తెలుసు. ఏమంటారు తెలుసాక, నేను ఒక్కసారి అన్నాక పెద్దమ్మ గుడి గురితే కట్టిస్తా అన్న తప్ప కట్టి అనలేదా? గట్టి చెప్పాలి, అక్కడ గట్టి చెప్పాలి. నేను రోడ్లు ఇస్తా, మోర్లు కట్టిస్తా, లైట్లు ఇస్తా, పెన్షన్లు ఇప్పిస్తా, రేషన్ కార్డులు ఇప్పిస్తా, బియ్యం ఇప్పిస్తా, తులం బంగారం మెడలు వంచి కాంగ్రెస్ మెడలు వంచి ఇప్పిస్తా అన్న. నేను మాట్లాడితే ఈ కేసీఆర్ కొడుకు టిట్టెట్టిలో ఢిల్లీ పోయి ఇగో బండి సంజయ్ వస్తాడు, ఊకే గుళ్ళ గురించే మాట్లాడతాడు అని. నేను గుళ్ళ గురించి మాట్లాడే ఇప్పటిదాకా అంటే మళ్ళా ఆడ ఎప్పొచ్చిందా ఈడిక చేయమంటారు తెలుసా? లేదు జుబ్లీస్ లో మమ్మల్ని గెలిపియండి, మొత్తం శ్మశానం చేస్తారు, జుబ్లీస్ కట్టిస్తాడట. వాళ్ళు సొంత పైసలు పెట్టి శ్మశానం వాటికి తుర్కోలో కట్టిస్తాడట.
ఏడ కట్టిస్తాడట ఈయనకి వచ్చింది ఇక్కడ ఆర్మీ వాళ్ళ జాగా కబ్జా చేసి తుర్కోలకు శ్మశాన వాటిక ఇస్తానొస్తే ఆర్మీ వాళ్ళు తీసి ఫలా ఫలా చంపి పడేసారు అక్క. ఇళ్ళ మధ్యలో శ్మశానం కూడా బతుకుతారా మీరు బతుకుతారా అక్క? మీరు బతుకుతారా అన్న? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు తెలుసా? కేటీఆర్ ఏమో నేను నా సొంత పైసలతో శ్మశాన వాటిక తుర్కోల గట్టిస్తా అంటున్నాడు. రేవంత్ రెడ్డి సార్ ఏమిటంటే ఈ షేక్పేటలో ఉన్న పార్కులన్నీ శ్మశానం చేసి పడేస్తా అంటున్నాడు. మీకు గుళ్ళుగా ఉన్నా శ్మశానంగా ఉన్నా? గుళ్ళు అయితే ఇటైన ఓటు నెంబర్ 1. శ్మశానం కావాలంటే అటు ఇటు ఎటని వేసుకోరు, ఎటుగా వేసుకోరు. గారి గుడి ఊల్చిరక, ముత్యాలమ్మ గుడి ఊల్చిర్రక, పెద్దమ్మ గుడి ఊల్చిర్రక, ఇప్పుడు గెలిపిర్రక. పెద్దమ్మ గుడికి పక్కా ప్రారంభోత్సవం చేస్తాము. అయోధ్య నుంచి అర్చకులను పట్టుకొస్తా, అయోధ్య నుంచి అర్చకులను పట్టుకొస్తా. పెద్దమ్మ గుడికి అయోధ్య నుంచి అర్చకులను పట్టుకొచ్చడం కాదు, అవసరం వస్తే అమిత్ షా గారిని పిలిపించి పెద్దమ్మ గుడి కొబ్బరికాయలు కొట్టిస్తా. మరి ఈ గుళ్ళు కట్టలేమక్క. ఇలా ఆడ కూల్చే ముత్యాలమ్మ గుడి కూల్చే పెద్దమ్మ గుడి కూల్స్తే ఇవాళ మీరు కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించారు అనుకో ఏం చెప్తుంది. ఇలా గోదావరి కన్నా 40 గుళ్ళక మీరు నమ్మురన్నా. నిన్న 40 మైసమ్మ గుళ్ళు కాంగ్రెస్ అని కూల్చేసాడు. 40 మైసమ్మ గుళ్ళు రాత్రి కూల్చాడక్క. ఇవాళ వార్నింగ్ ఇచ్చిన అధికారులతో మాట్లాడినా, ఏ ఖబర్దార్ ఎవడైతే మైసమ్మ గుళ్ళని కూల్చిండో వెంటనే కట్టాల 2 రోజుల పాట పచ్చి కట్టకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత గోదావరి కడికి నేనే వస్తా, ప్రతి ప్లేస్ లో కొబ్బరికాయ కొడతా, గుళ్ళని నేను కట్టిస్తా అని చెప్పి ఇవాళ వారిని ఇచ్చినాక ఇలా గుళ్ళు కట్టించోళ్ళం మేమక్క, శ్మశానాలు కట్టించోళ్ళు వాళ్ళు. మరి హిందూ శ్మశాన వాటికలు నీళ్ళు మనం చచ్చిపోతే ఏడాలి కాలేద్దామా అంటే ప్లేస్ లేవే, ప్లేస్ ఉంటే దాని నీళ్లు ఉంటే దానిలో కరెంట్ లేదా. ఇలా మన గురించి పడుచుకోరక్క. ఇలా తురుకోలు కొట్టాట. ఇలా ముఖ్యమంత్రి అంటున్నాడు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అట. మరి ఇక్కడ హిందువులు ఒక్కసారి గుండె మీద చేసుకొని తిరిగాడు. నేను చెప్తున్నాక తప్పుపై కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ అరే వాడు మీ అందరు చంపుతాడక్క. 15 నిమిషాలు సమయం ఇస్తే మీ అందరు చంపుతాడు. మేము పాటు తెలుసా మీకు? 15 నిమిషాలు సమయం ఇస్తే చంపుతానని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు సంకలేసుకొని తిరిగి వాని కోసం వీళ్ళ కోసం ఓట్ల కోసం తిరుగుతుంటే ఎట్లొట్టేస్తారు కాదు. తప్పుపై కాంగ్రెస్ వాడు గెలిచిందనుకో తుర్కోల ఓట్లతోని గెలిస్తే ఇక్కడ పార్కులన్నీ కూడా కబ్రస్థానాలు అవుతాయి, మసీదులు అవుతాయి, దర్గాలు అవుతాయి. పార్కులని మీ బక్రీద్ పండుగ వస్తే మీ గల్లీలన్నీ కూడా రక్తపు టేర్లు వాళ్తాయి. మీరు వినాయక చవితి వేసుకోరారు, దసరా వేసుకోరారు, దీపావళి వేసుకోరారు, హనుమాన్ యాత్ర చేసుకొని ఎరుమని, శివాజీ మహారాజ్ జయంతి చేసుకొని ఎరుమని మిమ్మల్ని బొట్టు పెట్టుకుంటే ఈ ఏరియాలో తిరిగని ఎరక. అరే మొల్దారం ఉందన్న మనకు, మొల్దారం లేనంటే గంత ఆవేశం ఉంటే మొల్దారం కట్టుకున్నాం మనకెంత ఆవేశం ఉండాలన్నా. బొట్టు లేనోడికి ఎంత ఆవేశం ఉంటే నా తల్లులంతా అమ్మవారినన్నా, దుర్గమ్మన్న, లక్ష్మమ్మన్న, సరస్వతి అమ్మన్న, మన అమ్మవారిన స్వరూపమైనా మన మహిళలు దట్టుకుంటే 2 చేతులకు గాజులను పొట్ట శబ్దం చేస్తే ఒక్కొక్కని కాంగ్రెస్ అని బీఆర్ఎస్ అని ఎంఐఎంని చెవులకెళ్ళి ఆ గాజుల శబ్దం భరించలేక చెవులకెళ్ళి రక్తం కారి సావాలన్నా ఒక్కొక్కడు. గట్లా ఉండాలన్న ఆవేశం. హిందూ అంటే కాదన్నా, మీ లోపల హిందూ పౌరుషం ఉండాలి. ఈ జూబ్లీస్ లో టోపీలు పెట్టే రాజ్యం రావన్నా బట్టు పట్టుకొని నేను హిందువును అని గల్లా ఎగురేసుకొని తిరిగే రాజ్యం రావన్నా. ఒక్కసారి ఆలోచించన్నా. తప్పలు కొరత కాదక్క, నవ్వుతా కాదక్క. 11వ తారీఖు మీ పౌరుషం చూపట్టులక్క బతకలేమక్క. మనం తురుకోల రాజ్యం రావన్నటక్క, తురుకోల రాజ్యం చేస్తారట. ఇలా మనమేడ బతకాలను ఒక్కసారి వచ్చండి. వాళ్ళవి ఉన్నాయి 1,00,000 ఓట్లు కావాలి అన్న, 1,00,000 ఓట్లన్నా వాళ్ళవి. వాళ్ళ ఓట్ల కోసం బిచ్చ బతకన్నా వీళ్ళది.
మసీన్ల పట్టు పోతున్నా నీ బాంచం నీ దండం పెడతా నీ కాలు మొత్తం మాకు ఓటేయండి అంటున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ శాస్త్రంగా నమస్కారం చేస్తున్నా ఇఫ్తార్ విందులు పడుతున్నా ఎప్పుడైనా మీ బస్సులకు వచ్చి హిందువులారా ఓటేని అంటున్నా ఇటుపక్క అటుపక్క మౌలానా పట్టుకొని తిరుగుతారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఒక్కసారన్నా ఇటుపక్క స్వామీజీని పట్టుకొని తిరిగేద్దాము. ఇలా కాంగ్రెస్ వాళ్ళకు లేదన్నా సిగ్గు లేకుండా మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తి పడుతుంటే భవిష్యత్తులో మీ రాజ్యం మీ బతుకులు ఏమైతాయో ఒక్కసారి ఉంచండి. ఇచ్చినాక నేను బోరమండలి ఇచ్చినాక తురుకోలేళ్ళకి అందరికి పైసలు ఇచ్చారు. 20,000 10,000 20,000 10,000 మీ ఓట్లు వద్దన్నప్పుడు మీరు ఎందుకు వేయాలి ఓట్లు ఎప్పుడు ఇవ్వాలి? బీఆర్ఎస్ వచ్చిండు ఒక మాగంటి సునీతక్క అక్క ఎవరికైనా ఒక్కటే ఆయన రాంగయ్య ఇములక్కది రాంగ వాళ్ళ భార్య వచ్చింది. ఎవరు మాగంటి గోపీనాథ్ భార్య వచ్చి మీద ఎవడు వేసింది అక్క ఇప్పుడక్క తల్లి వేసిందన్న భార్య వేసిందన్న వాళ్ళ కొడుకు వేసిరక్క అన్న నేను భార్యనన్నా అంకుల్ నేను మాగంటి గోపీనాథ్ కొడుకుని అంకుల్ నాన్న నేను మాగంటి గోపీనాథ్ తల్లిని నేను మాగంటి గోపీనాథ్ చచ్చిపోయేటప్పుడు మాకు చూపెట్లే హాస్పిటల్ కూడా చూపెట్లే ఇవాళ నన్ను భార్య కాదంటున్నారు నన్ను కొడుకు కాదంటున్నారు నన్ను తల్లి కాదంటున్నారు. అక్క ఎవరికైనా 2 భార్యలు ఉంటారు కావచ్చు 4 కొడుకుంటారు కావచ్చు కానీ తల్లి ఒక్కతే ఉంటుంది అక్క. ఆ తల్లి ఏడుస్తుంటే ఇవాళ ఎంత బాధ అనిపించింది అక్క. ఇవాళ మాగంటి సునీతక్కకు 2 ఓటర్ ఐడి కార్డులు ఉంటాయి 2 అఫిడవిట్ సమర్పిస్తుంది. ఒక్కదానేమో 10th పాస్ అయినా అంటది ఒక్కరేమో 10th రాజాలని అంటది 2 అఫిడవిట్ సమర్పిస్తుంది. ఇవాళ దీని గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి సారు ఆ మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్తు మొత్తం ఈ టీఆర్ఎస్ దొబ్బిపోతున్నాను నేనంటే మా ముఖ్యమంత్రి సార్ అంటే బండి సంజయ్ నువ్వు కాంప్లైంట్ పంపు నేను యాక్షన్ తీసుకోండి నేను కాంప్లైంట్ చేయాలంట. నువ్వు ముఖ్యమంత్రి నీ చేతిలో పోలీసులు ఉంటారు. ఆ మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అన్యాయం జరుగుతున్నది నువ్వు పోయి పట్టుకొచ్చి లోపడే చీపంతా మరగలిపి న్యాయం చేస్తావా? బండి సంజయ్ కాంప్లైంట్ ఇవ్వాలట. సరే కాంప్లైంట్ ఇయ్యలేదు అంటే వాళ్ళ కొడుకు 2 నెలల రేవంత్ రెడ్డి సార్ ఇక మాగంటి గోపీనాథ్ కొడుకు తారక్ నెల రోజుల క్రితమే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇచ్చిండు సైబరాబాద్ లో కాంప్లైంట్ ఇచ్చాడు సైబర్ టైంలో కాంప్లైంట్ ఇచ్చాడు. కాంప్లైంట్ ఇచ్చి నెల రోజుల ఇంతవరకు దీని మీద విచారణ జరగలేదు. నీకు కాంప్లైంట్ కావాలంటున్నావు కదా కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. నీ దగ్గర ఇంటెలిజెన్స్ లేకుంటే నీకు సమాచారం లేకుంటే కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. 2 ఓటర్ల అధికారులు నా దగ్గర ఉన్నాయి. నీకు పౌరుషం ఉంటే నీకు రేషం ఉంటే నీకు రోషం ఉంటే నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే వెంటనే మాగంటి గోపీనాథ్ అసలు కుటుంబానికి నువ్వు న్యాయం చేయాలి. ఎంత బాగా అనిపిస్తాక అసలు భార్య పక్క వేయందక్క ఏడ్చిందక్క నన్ను సత్పరం చెప్తున్నారు సార్ నాకు మెంటల్ టార్చర్ అవుతుంది సార్. నాకు 1998లో జనకు పెళ్ళైంది సార్. నా కొడుకు అమెరికా ఉంటాడు సార్. మేము రోజు కలిసి ఉంటాం సార్. ఇలా నన్ను పక్కన పెట్టి ఇలా నన్ను భార్య కాదంటుడు సార్. నా కొడుకు పెళ్ళెట్లా కావాలి సార్? నా కొడుకు తండ్రి అని అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి సార్? నేనే భార్యను సార్. నా మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్త కోసం ఇలా దొంగ నాటకాలు ఆడుతుంది సార్ చెప్పి ఆ భార్య ఇప్పటికి ఏడ్చిందమ్మా. ఎప్పుడో పెళ్ళైందమ్మా. పైసలు ఎప్పుడు పైసలు ఇస్తుంది పాపం గోపీనాథ్ భార్య. ఇలా ఈమెను పట్టుకొచ్చి బీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇచ్చి ఏస్తా కొద్దీ నేను ఆడలో కించపరుస్తున్నాక కానీ జరిగింది ఆడమకు అన్యాయం జరిగింది. ఒక కన్న తల్లికి అన్యాయం జరిగింది. చచ్చిపోయే ముందు కన్న తల్లికి కొడుకును గిన్నె సంవత్సరాలు కని పెంచిన కొడుకు చూపెట్టకుండా బాధ ఉంటే రావుండాలక్క. ఆ తల్లి కుమిలి చచ్చిపోతుందక్క. ఇలా మీద వేస్తే బాధ అనిపిస్తుందట. ఈ గోపీనాథ్ ఆస్తి పాస్త కోసం ఇటు కేసీఆర్ కొడుకు ఈ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ గోపీనాథ్ ఆస్తులను దొబ్బిపోవడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నక్క. దయచేసి ఆలోచించండి వాళ్ళు. కాబట్టి దయచేసి షేక్పేట ఇది షేక్ కావాలి. ఎప్పుడు మీకన్నగా మేముంటామక్క. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు రారు. 10 సంవత్సరాలు దోసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి లాభపత్తలేదు. ఎవడు వస్తలేడు. రేపు మీకు సమస్య వస్తే వచ్చేది మేము. మీకు ఇబ్బందులు వస్తే వచ్చి కొట్లాడేది మేము. మా మీద కేసు ఉన్నాక
మేము దెబ్బలు తిన్నాం, జైళ్ళకు పోయినాం, రౌడీ షీట్లు ఓపెన్ చేసిరు మా మీద. ఇన్ని దెబ్బలు తిన్నా ఇవాళ మీకోసం మేము కొట్లాడుతున్నాం అక్క. మీకోసం మేము కొట్లాడుతుంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు వచ్చి హిందువులందరూ బీజేపీకి ఓటేస్తున్నారు కాబట్టి ఇవాళ తిరుపతిలో ఓట్ల కోసం కొట్లాడుతున్నారు. కాబట్టి నేను అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో తుర్కాయన అని చెప్పుకుంటాడు, క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు, కానీ హిందూ అని చెప్పుకుంటే మతతత్వవాది అంటారు. అక్కడ నన్ను చెప్పుకోవాలేదా? నేను చెప్పిన బిడ్డ హిందూ అని చెప్పుకుంటే మతతత్వం అయితే మతతత్వవాది అని బోర్డు ఈరబై నాకు నేను మెడలేసుకొని ఎస్ బండి సంజయ్ హిందూ అని గర్వంగా తలెత్తుకొని తిరిగేద్దాము. నాకు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ చెప్పాలి, ఈ జుబ్లీస్ ఎన్నికలో మేము హిందువులు మాకు ఓటాలి అని చెప్పి తుర్కోల ఓట్లు మాకు అర్థం చెప్పేద్దాము. ఉండాలి, ఒక్కసారి ఆలోచన. అందుకే మీరు 11వ తారీఖు ఎన్నికలు ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉన్నది. ఈ 3 రోజుల లోపల ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టుడు కాదన్నా, జయ అనుడు కాదక్క. మీరందరూ ఓట్లేండి అక్కడ దండ పెడతా. మీరు ఓట్లు లేకుంటే మన బతుకులు, పేదల బతుకులు బాగుపడాక. ఇద్దరు పంచినోళ్లే, ఇద్దరు పైసలు పెట్టి గెలుద్దామనుకుంటున్నారు. మేము మీకు ఆపద వస్తే, కష్టం వస్తే మీకోసం కొట్లాడి కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీ సమస్యల పరిష్కారాన్ని కొట్టడానికి మేము మీ ముందుకు వస్తామక్క. అందుకే మీరందరూ దయచేసి ఓటు బ్యాంక్ అవ్వాలండి. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో 80% ఉన్నటువంటి హిందువులు ఓటు బ్యాంక్ గా మారి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్య స్థాపనకు హిందూ ఓటు బ్యాంక్ దమ్మంగా చూపెట్టడానికి ఈ మైనార్టీల కొమ్ము కాస్తూ మైనార్టీ వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి జూబ్లీస్ లోని హిందువులందరూ ఓట్ బ్యాంక్ గా మారాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ 2-3 రోజుల నుంచి జూబ్లీస్ ఎన్నికల వాతావరణం మారిపోయిందన్న. కాంగ్రెస్ వాళ్ళు వేరు, బీఆర్ఎస్ వాళ్ళు ఫీల్డ్ మీకెళ్ళి వీకిడి పక్క జరిగారు. ఎందుకంటే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, తుర్కోల వర్సెస్ హిందువులు. వాళ్ళు గెలిస్తే మీరు తలెత్తుకొని తిరగలేరు, వాళ్ళు గెలిస్తే మీరు బతకలేరు. అరే తుర్కోల ఓట్లతోనే గెలిచినాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చామని చెప్పి ఇలా వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కానీ నా నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వికసిత్ తెలంగాణగా, అభివృద్ధి చెందిన తెలంగాణగా మార్చాలని చెప్పి నా నరేంద్ర మోడీ కళలు కంటుడు. కాబట్టి మీకు తుర్కోల రాజ్యం రావన్నా, హిందువుల రాజ్యం రావన్నా, శ్మశాన వాటికలు కావన్నా, అభివృద్ధి చెందిన జూబ్లీస్ కావన్నా, ఒక్కసారి ఆలోచించుకొని గల్లీ తిరగండి, గడప తిరగండి, హిందువుల ఓట్లు వేయించండి. ఈ జూబ్లీస్ లో లంకల దీపక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ 2 చేతులు జోడించి సవినయంగా విజ్ఞప్తి చేసి ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. మీరు ఎవరైనా మా అక్కలందరూ చేసామని, మీరు అక్కడ చేసామని 2 చేతులు మీ చేతుకు గాజులు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని మీరు అమ్మవారి భక్తులైతే మీరు చేసామనాలి, లేకుంటే అనకూడదు అక్క. మాకద్దు. జై శ్రీరామ్. ఓట్లు వేస్తారు కదా, అటు ఇటు వేయాలా? వాళ్ళంతా అట్లాంటి వాళ్ళకేస్తే వేస్ట్ ఓటది, మాకేస్తే రేపని చూడు ఎట్లా కొడతాం. ఇక వేస్తారు కదా. మీకు కష్టం వస్తే మేము వస్తాం అక్క, మీకు ఆపద వస్తే మేము వస్తామన్నా. అన్న టైంపాస్ పంపిణీ చేయదన్నా, ఇంటిని తిరగాలన్నా. అక్క మీరు ఓట్లు వేసు కాదు, మీరు ఓట్లు వేయాలి. మీ చుట్టపోళ్ళు, మీ స్నేహితులు ఎవరిని కూడా వారు 1 సైడే మేము పూర్తికి ఓటేస్తున్నాం, గంపగుత్త ఓట్లు వేస్తున్నాం, మీరు కూడా పూర్తికి ఓటేమని చెప్పి మీ చుట్టాలకు, మీ స్నేహితులందరూ కూడా పూర్తికి ఓటేమని చెప్పే ప్రయత్నం చేయండి. భారీ మెజార్టీతో దీపక్ రెడ్డి గారిని గెలిపించే ప్రయత్నం చేసే విజ్ఞప్తి ముగిస్తుంది. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. గుర్తుకి అందరూ ఒకసారి కండువాలు తీసి అందరూ ఒకసారి చలో అందరు కండువాలు తీయాలన్న మొత్తం అందరూ అన్న పాట పెట్టాలి. అన్న పాట మొత్తం అందరూ కూడా కండువాలు తీయాలి. అందరూ కూడా
నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. కాషాయం కవచమువే బండి సంజయన్న, కమలం నీ మనసే బండి సంజయన్న, రాముడిని పిలిచేని నిండు గుండెలన్న, నరేంద్ర మోదీ నిన్ను పిలిచనే బండి సంజయన్న. నిప్పుల ముప్పెనలే నీ మాట, అది తిరుగులేని చూట, అది కూర్చనులే కంచుకోట, ధర్మంగా నడిచి బాట, నిండు గుండెలు నిండుగా అన్నైలే, జై బజరంగు బలి, జై జై బజరంగు బలి. ఓ బలిరా బలి బలి రే